హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భాగ్య సోము వ్లాగ్స్. చాలా హెల్దీ అయిన రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. అదేనండి పిట్టు. ఎంతమందికి తెలుసు? మా సైడు దీన్ని పిట్టు అంటారు, మరి దగ్గర ఏమంటారు నాకు తెలియదు. దీనికోసం ఉప్పుడు బియ్యము 1.5 గ్లాస్ తీసుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. 2 అవర్స్ నానబెట్టాలి. ఇది చాలా హెల్దీ. మామూలుగా అయితే పిల్లలు మెచ్యూర్ అవుతారు కదా, అప్పుడు ఎక్కువ చేస్తారనమాట. అంటే చాలా హెల్దీ అనమాట. సో ఆ రెసిపీ ఇది. ఎవరు తిన్నా మంచిదే. ఇది ఇలా కడిగి వాష్ చేసుకున్న బియ్యాన్ని 2 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి. గుడ్డలో ఆరబెట్టుకొని జస్ట్ చెమ్మ ఆరితే చాలు. దాన్ని పిండి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక తెల్లని గుడ్డ ఒకటి తీసుకొని దాని మీద ఈ పిండిని వేసి ఇలా క్లోజ్ చేసి మొత్తం అది మెదిమి పెట్టాలన్నమాట. ఇలా చుట్టేసి నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పెసరపప్పు 1 గ్లాస్ తీసుకొని దాన్ని కడిగి కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని ఇలా తురుముకోవాలి. తురుము పెట్టుకున్నాను. సో ఈలోపు అది ఉడికిపోయింది పిండి. ఓపెన్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీన్ని బాగా కలపాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ చల్లుకొని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. జస్ట్ తడి పొడిగా అన్నమాట. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ సెకండ్ టైం ఆవిరి పెట్టాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఇలా ఆవిరి పెట్టేసి మళ్ళీ క్లాత్లో మళ్ళీ పిండి వేసి ఇలా పెట్టి తర్వాత పప్పు ఉడకబెట్టాము కదా, అది రుద్దకుండా సేమ్ అలాగే పప్పుగా కూడా ఆవిరి పెట్టుకోవాలి. దాంతోపాటు కొబ్బరి వేసి ఆవిరి పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా కలుపుకోవాలి వేడి మీదనే. దీంట్లోకి బెల్లము, పొడి చేసుకున్న బెల్లం వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా నెయ్యి కూడా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా హెల్దీ కూడా. రుచికరమైన హెల్దీ అయిన రెసిపీ పిట్టు. మా సైడ్ పిట్టు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.